సింగర్ మంగ్లీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైక్రో ఫైనాన్స్ కేసులో మధు అప్రూవర్ గా మారారు. సింగర్ మంగ్లీకి కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మైక్రో ఫైనాన్స్ విషయంలో హిమకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని గుర్తు చేశాడు. కంపెనీలోని 20 కోట్లను అతను తీసుకున్నాడని వెల్లడించారు. హిమకాంత్ రెడ్డి అడ్వకేట్ సుబ్బారావులు మంచి స్నేహితులని, హిమకాంత్ రెడ్డితో తనకు డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు తెలిపాడు. దానికి బదులుగా సినీ సెలబ్రిటీస్ నెంబర్లు కావాలని అతను అడిగారని గుర్తు చేశాడు. ఆ విధంగా తనకు సుబ్బారావు పరిచయం అయ్యాడని తెలిపాడు. కానీ అసలైన మైక్రో ఫైనాన్స్ బాధితులు కాకుండా వేరే వాళ్ళు వస్తున్నారని మధు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, ఓవర్ టు యు. భారీ మొత్తంలో డబ్బులు వసూలుకు పాల్పడిందని ఏదైతే మంగ్లీ పైన ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రమావత్ మధు అప్రూవర్గా మారారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ ఏదైతే మైక్రో ఫైనాన్స్ సంబంధించి ఈ కేసుతో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదనే వీడియో బయటనైతే విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా 2019 నుంచి కూడా ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నటువంటి రమావత్ మధు, అదేవిధంగా హిమకాంత్ రెడ్డి, వీరిద్దరు కూడా సపరేట్గా 3 కంపెనీల పేరుతో, ముఖ్యంగా ప్రెస్టేజ్, అదేవిధంగా మరొక 2 కంపెనీల పేరుతో కలిసి ప్రెస్టేజ్ కంపెనీ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల పేరుతో డిస్ట్రిబ్యూటర్గా మారి వారి యొక్క ఈ యొక్క బిజినెస్ ప్రస్థానాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2023లో గోకుల్నంద ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కూడా ఒక కంపెనీని గోవాలో స్టార్ట్ చేసి ఆ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిన నేపథ్యంలో కూడా అక్కడ భారీ ఎత్తున లాభాలు ఆశించినప్పటికీ కూడా అక్కడ నష్టాలు రావడంతో ప్రారంభం కావడంతో కూడా ముఖ్యంగా ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో దాదాపు 100 నుంచి 150 మంది వరకు కూడా ఈ బాధితులందరికీ సంబంధించి వారి దగ్గర డబ్బులకు వసూలుకు పాల్పడినట్లయితే గుర్తించారు. ప్రధానంగా ఏదైతే హిమకాంత్ రెడ్డి, అదేవిధంగా రమావత్ మధు, వీరిద్దరు కూడా మంచి మిత్రులు. ఆ మిత్రుల సమయంలోనే వీరి బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత కూడా హిమకాంత్ రెడ్డి రమావత్ మధుని మోసం చేశాడు. దాదాపు 20 కోట్ల రూపాయలు కూడా తన దగ్గరనే ఉంచుకున్నాడు. కంపెనీకి సంబంధించిన 20 కోట్ల రూపాయలు తమ దగ్గర ఉంచుకోవడం వల్లనే ఈ కంపెనీ దివాలా తీసింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వలేకపోయానని కూడా రమావత్ మధు తన వీడియో బయటలో అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే బాధితుల తరపున పోరాడుతున్నారో అడ్వకేట్ సుబ్బారావు, ఆయనకు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి దాదాపు 2019 నుంచి జరుగుతున్న వివరాలకు సంబంధించి ఆయనకు ఎటువంటి వివరాలు తెలియదు. ఆయన కేవలం సినీ ప్రముఖుల నెంబర్లు అడిగారు. ఆ నెంబర్లు ఇవ్వనందుకు, అదేవిధంగా డబ్బులు డిమాండ్ చేశాడు. 20 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వనందుకు మాత్రమే ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రధానంగా ఆయనకు బిగ్ బాస్కు వెళ్ళాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలోనే ఇలా ఈ విధంగా మంగ్లీ పేరుకు తెరపైకి తీసుకొచ్చాడు తప్ప మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదనే విషయాలు కూడా తన వీడియో బయటలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఇప్పటికైతే ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపు 2 ఏళ్ల కిందనే ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయనకు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేస్తూ అటాచ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అతను పరారీలో ఉన్న రమావత్ మధు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే ఒక వీడియో బయట విడుదల చేసి పూర్తిగా అప్రూవర్గా మారాడు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా మంగ్లీ పైన కూడా వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణల నేపథ్యంలో కూడా మంగ్లీ ఇప్పటికే పోలీసుల వద్దకు చేరుకున్నప్పటికీ కూడా మొత్తం తమ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ఇచ్చింది. ముఖ్యంగా మంగ్లీ సోదరుల పైన కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ కూడా అనవసరంగా మా కుటుంబాన్ని రోడ్డుకు లాగుతున్నారనే ఉద్దేశంతో మంగ్లీ ఇప్పటికే పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసింది. అదేవిధంగా అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా దీంట్లో ఈ రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి, అదేవిధంగా మంగ్లీతో పాటు మరికొంతమంది ప్రముఖులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పరస్పరం ఇద్దరు ఫిర్యాదు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పంజాగుట్ట పిఎస్లో కేసులు అయితే నమోదయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం హిమకాంత్ రెడ్డి పోలీసుల దగ్గర మాత్రం ఎవరైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఉన్నాడో ఆయననే నా దగ్గర నుంచి 40 లక్షలు తీసుకోవడానికి ఒకవైపు ఇక్కడ నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా రమావత్ మధు మాత్రం హిమకాంత్ రెడ్డి ఈ కంపెనీ నుంచి 20 కోట్ల రూపాయలు తీసుకొని పరారైనట్లు కూడా చెప్తున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఒకవైపు విచారణ కొనసాగుతుంది. మరోవైపు మంగ్లీకి కూడా ఒకవైపు ప్రధాన నిందితుడు ఉన్నటువంటి రమావత్ మధు మంగ్లీకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో మంగ్లీ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా దీనికి సంబంధించి అనవసరంగా నా మీద లేనిపోని వార్తలు రాస్తూ అనవసరంగా మా కుటుంబాన్ని రోడ్డుకు లాగుతున్నారని చెప్పేసి మంగ్లీ ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనాన్ని కూడా కలవడం జరిగింది. ఈ కేసు పైన పూర్తిగా విచారణ జరిపి బాధితులకు పూర్తిగా న్యాయం చేయాలని, తన వంతు బాధితులకు న్యాయం చేయడంలో కూడా తన ఏమైనా విచారణకు రావాలంటే కూడా ఖచ్చితంగా వస్తానని ఇప్పటికే మంగ్లీ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే మరోవైపు అడ్వకేట్ సుబ్బారావుకు సంబంధించి మాత్రం ఈ కేసుకు పూర్వాపరాలకు సంబంధించి సుబ్బారావుకు ఏమీ తెలియదు. కేవలం అతను డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇదంతా ప్రచారం చేస్తుంటే బాధితుల తరపున పోరాటం చేస్తున్నానని ప్రచారం చేస్తూనే ఒకవైపు సినిమాలోకి వెళ్ళాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో, ముఖ్యంగా బిగ్ బాస్కు వెళ్ళాలని ఉన్న ఆలోచన నేపథ్యంలో సినీ ప్రముఖుల నెంబర్లు కావాలని కూడా మంగ్లీని ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా నన్ను రమావత్ మధు ఎవరైతే ఉన్నారో బాధితులు ఆయనను కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందని కూడా ఇప్పటికే ఆయన వీడియో బయటలో స్పష్టం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పంజాగుట్ట పిఎస్లో ఇరువైపుల నుంచి వాదనలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ మనం మొన్న చూసుకుంటే కనుక పంజాగుట్ట పిఎస్
పిఎస్ పరిధిలో కూడా కాస్త గందరగోళం అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. అక్కడ పెద్ద ఎత్తున బాధితులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అయితే పిఎస్లో మాత్రం ఇరువైపుల నుంచి వాదాలు విన్న తర్వాత మాత్రం కేసు వివరాలు అయితే ఇప్పుడు రెండు వైపుల నుంచి ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేసుకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే దర్యాప్తు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఒకవైపు మాత్రం మంగ్లీకి అయితే తన పేరు లేదని చెప్పడంతో మాత్రం మంగ్లీ కాస్త ఊరటనిచ్చే అంశం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఆధారాలు అన్నిటి కూడా జత చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత మాత్రం కాస్త కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అడ్వకేట్ సుబ్బారావు అదేవిధంగా ఎవరైతే హిమకాంత్ రెడ్డి ఇద్దరు కూడా మిత్రులు, వాళ్ళిద్దరు మిత్రులుగా ఉన్నటువంటి సంబంధం నేపథ్యంలోనే ఈ విధంగా తనని ఇబ్బంది పెడుతున్నారు అనే కోణంలో కూడా ఏదైతే రమావత్ మధు వీడియో బయటలో చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తు చేసిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు అయితే తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ అరుణ్.